రమణమూర్తి గారి పైన జరిగిన దాడి జరిగిందో దాన్ని ఈ సభ ఖండిస్తుంది, నేను కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే మనము ఒక సివిల్ సొసైటీలో ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ అమలవుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనం మెరుగవలసిన అవసరం ఉంది. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఇవాళ మనకు అంటే హిస్టరీలోకి తెలితగిన మనకు చైనా మనం తీసుకున్నాం. చైనా 1947లో మన ఆర్థిక వ్యవస్థ వాళ్ళది దాదాపు మనకంటే తక్కువ. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకున్నారంటే వాళ్ళ దగ్గర ఈ మతాలు కులాల గొడవలు లేవు, వాళ్ళు మంచి బతుకుతున్నారు. మన భారతదేశంలో ఈ మతాల కులాల గొడవలు ఉన్నాయి. దీని నుంచి మనం వెనకబడిపోతున్నాం. ఈ విషయాల్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. సో ఈ విషయాలు చెప్పడం లోపల రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. రాజకీయ పార్టీలు దేశంలో ఫెయిల్ అయినాయి. తర్వాత రమణమూర్తి గారు ఒక మంచి పద్ధతితోని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే హిందూ మతంలో ఎలాంటి శాఖలు ఉన్నటువంటిది. అయితే భారతదేశం లోపల ఇవాళ మనం ఒక టెంపర్ను సైంటిఫిక్ టెంపర్ తీసుకురాకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది సాధ్యం కాదు. తర్వాత ఈ పార్టీలు ఏవైతే ఉన్నావో ఇప్పుడున్న పార్టీలు అన్నీ కూడా ఏ పార్టీ కూడా ఇక్కడ నుంచి నేను అంటే ఇక్కడున్న పెద్దలకు ప్రతిపాదన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశం లాంటి పార్టీలు ఎవరైనా కూడా బీజేపీని భవిష్యత్తులో ఇంకా 200 సంవత్సరాలు అయినా ఎదుర్కోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఇవాళ ప్రజల లోపల కూర్చున్నది. సార్ అన్నారు కదా, భావజాలం మైండ్లో కూర్చున్న తర్వాత అది భౌతిక రూపం తీసుకుంటున్నది. భౌతిక రూపం తీసుకున్నది. ఆ భావజాలాన్ని తొలగించడానికి మన దగ్గర ఏముంది? అసలు ఏముంది? మనం ఆలోచన చేసుకోవాలి కదా. ఈ ఆలోచన చేసుకునే క్రమంలో మనం మళ్ళొకసారి కూర్చోవాలి, చాలాసార్లు కూర్చోవాలి, చాలా డిస్కస్ చేయాలి. భారతదేశం లోపల అంటే కొన్ని వేల సంవత్సరాలు ఏకధ్రువ ప్రపంచంగా ఉంది. అంబేద్కర్ కాలంలో ఆ ఏకధ్రువ ప్రపంచం పోయి ఒక సైంటిఫిక్ ప్రపంచం వచ్చింది. మళ్ళీ ఆయన పోయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచం ఓన్లీ హిందూ రాష్ట్రము, హిందువులే గొప్ప, మిగతా వాళ్ళ మనుషులు గారు, ఆ హిందువులో కూడా పైకులాల వాళ్ళే గొప్ప, మిగతా వాళ్ళ మనుషులు గారు సిస్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఆ ఏకధ్రువ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మీ దగ్గర ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? స్టేట్గా అడుగుతున్నా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా. ఎందుకంటే మేమేం కంప్యూటర్ సైన్స్లో ప్రొఫెసర్ నేను, నాకేం తెలియదు. మరి మీరంతా చెప్పాలి ఏం సిద్ధాంతం ఉంది అంటే ఎట్లా ఎదుర్కొంటారు మీరు? థ్యాంక్ యూ. ఇంకోసారి కలుద్దాం.